వాడుకో అమ్మా. నేను మీ డాడీ దగ్గరే ఉండాలి కదా. అయితే సరే. ఎందుకు మేడం నా కోసం మీరు ఇంత శ్రమ పడుతున్నారు? ఇందులో శ్రమే ఉంది. ఇది నా బాధ్యతే కదా మేడం. అదే, నేను మాత్రం మీ కుటుంబంలో మనిషిని కాదా? మీకు కష్టం వచ్చినప్పుడు తోడుగా ఉండకూడదా? కానీ మీ పనులన్నీ వదిలేసుకుని పింకీ అడిగింది కదా అని ఇలా పార్క్ దాకా రావడం. ఏ రాకూడదా? అయినా నాకు ఇప్పుడంత ముఖ్యమైన పనులేవీ లేవు. ఖాళీగానే ఉన్నాను. ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా కాసేపు హాయిగా రిలాక్స్ అవ్వండి. సారీ. ఇట్స్ ఓకే మేడం. అమ్మా, డాడీ క్యాచ్ పట్టుకున్నారు కదా, లేపి నడిపిద్దామా? కొంచెం కష్టమైనా ట్రై చేయండి. నడవగలనంటారా? పడిపోతారని భయమా? పట్టుకోవడానికి నేనున్నానుగా. డాడీ, నేను కూడా ఉన్నాను. కమాన్ డాడీ, కమాన్. రండి. అయ్యో, డాడీ ఏం కాదు, లేవండి. ప్లీజ్ ట్రై చేయండి. అయ్యో, మెల్లగా. ఐమ్ సారీ మేడం, మీకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాను. ప్లీజ్ ఇంకెప్పుడు అలా అనకండి. రండి. అయ్యో, మెల్లగా అండి. సీను, పేపర్లో ప్రకటన కూడా ఇచ్చేశాం. మన అంజలి ఎక్కడుందో తప్పకుండా తెలుస్తుందనే నా నమ్మకం. అవునమ్మాయి గారు, నిజంగా మన అంజలి దొరికితే
ఛీ! ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకపోతే నేనేం చేయను, ఎలా చావను. అమ్మాయి గారు ఎందుకంత ఆవేశపడతారు? అయినా ఇప్పుడేం జరిగిందని? సీను, కళ్ళారా చూసి కూడా నువ్వు ఆ మాట ఎలా అనగలుగుతున్నావు? నిప్పును ముట్టుకుంటే కాలుతుంది, నీచుడికి దగ్గరైతే నష్టం జరుగుతుందని చెప్పినా అమ్మాయికి అర్థం కాదేంటి? ఆ పింకీని అడ్డం పెట్టుకుని వాళ్ళిద్దరూ ఆ ఆటలేంటి, ఆ నవ్వులేంటి? ఏంటి సీను ఇదంతా? అమ్మాయి గారు పదే పదే మందలించడానికి తను చిన్నపిల్లేం కాదు. తన ఇష్టాలు తన అభిప్రాయాలు తనకుంటాయి కదా. ఏంటి ఇష్టాలు? భర్తకి దూరంగా ఉన్న ఆడదానికి పరాయి మగాడితో ఆ చనువేంటి? పబ్లిక్ ప్లేస్ లో ఒళ్ళు మరిచిపోయి ఆ ఆటలేంటి? ఎవరైనా ఏవైనా అనుకుంటారనే భయం కూడా లేదా? అమ్మాయి గారు మీరేమి అనుకోనంటే ఒక మాట చెప్పనా? ఆ అమ్మాయి పెరిగింది ఇక్కడ కాదు, దుబాయ్లో. ఇక్కడ మనం తప్పు అనుకుంటున్నవి అక్కడ తప్పు కాకపోవచ్చు కదా. సేను, దుబాయ్లో ఉన్నా ఇండియాలో ఉన్నా ఆడది ఆడదే, మగాడు మగాడే. రేపేదైనా జరగకూడదు జరిగితే ఎవరికి నష్టం? మనమ్మాయికేగా. పైగా కడుపుతో ఉన్న ఆడదానికి ఆ మాత్రం ఆలోచన కూడా లేకపోతే ఎలా? అమ్మాయి గారు చిన్నపిల్లలను కూడా భయపెట్టి శాసించి ఒప్పించగలిగే రోజులు కావివి. ఈ రోజుల్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి అభిరుచులు వాళ్ళవి. అలా అని దారి తప్పుతుందా చూస్తూ ఊరుకుంటామా? రేపు వీళ్ళిద్దరి మధ్య చనువు ఇంకా ముదిరితే ఎంత అప్రతిష్ట. ఒకవేళ ఈ సంగతి దుబాయ్లో ఉన్న మేడం భర్తకి తెలిసి డైరెక్ట్గా వచ్చి మనల్ని నిలదీస్తే అప్పుడేం చేద్దాం? మీ సొంత కూతురైతే ఇలాగే తన ఇష్టమని వదిలేసేవాళ్లేనా అని నిలదీస్తే ఏం జవాబు చెప్పగలం సీను? ఏంటో అమ్మాయి గారు నాకు కూడా అంతా అయోమయంగా ఉంది. మొదట్లో తల్లికి దూరమై బాధపడుతున్న పింకీని ఓదార్చడానికి వెళ్తున్నాను అంది. ఆ తర్వాత రాజశేఖర్తో బిజినెస్ పార్ట్నర్షిప్ అంది. హాస్పిటల్లో ఉండి సేవలు చేయడంతో మొదలైన చనువు ఇప్పుడు పడిపోతే పట్టుకోవడం దాకా వచ్చింది. ఇంకా ఇదంతా అభిమానమే అనుకోమంటావా సీను? లేదు సీను, ఖచ్చితంగా ఏదో ఉంది. అది ఎంత దూరం పెడుతుందో, చివరికి అమ్మాయి బతుకు ఏమవుతుందోనని చాలా భయంగా ఉంది. తను మన సొంత కూతురే అయితే చంప పగలకొట్టి చెప్పేదాన్ని. కానీ ఎంత దత్తత తీసుకున్నా ఏదో సున్నితమైన పొర అడ్డు తగులుతోంది. ఎక్కడ ఇది నా సొంత విషయం అంటుందా అనే భయంతో నా బాధని, నా ఆవేశాన్ని నాలోనే అణిచేసుకున్నాను సీను. అమ్మాయి గారు ఏది మన చేతుల్లో లేనప్పుడు చూస్తూ ఉండడమే మంచిది. పడిపోతే లేవదీయడానికి అమ్మా నాన్నలుగా మనం ఎప్పుడూ సిద్ధమే కదా. పడిపోతే లేవదీయడానికి ఆకర్షణ అనే నేల కాదు, ఊబి. ఆ ఊబిలోకి కూరుకుపోయాక ఊపిరి పోవడమే జరిగేది. గీత గారిలోంచి గీత అని పిలవాలంటే కోట్లు కావాలా? ఒంటరి ఆడదాన్నంటూ నన్ను ఊరించి చంపుతావా? మందేసుకున్నాడు ఆ కుబేరుడి కంటే గొప్పోడు. అంటే ఇప్పుడు మనం చాలా గొప్పోళ్ళం. గీత నేను వచ్చేస్తున్నా.
తలుపు తీ. నిన్నే గీత, తలుపు తీ. అమ్మగారు ఈ టైంలో ఎవరమ్మా? ఏమోని, పద చూద్దాం. ఏయ్, ఎవరు? తలుపు తీ. గీతమ్మా, ఆ జగదీష్ బాబు గొంతులా ఉంది. వాడు ఈ టైంలో ఎందుకు వచ్చాడే? తలుపు తీ గీత. తీనా అమ్మగారు? తీ, వాడి సంగతి నేను చెప్తాను. సారీ గీత, డిస్టర్బ్ చేశారా? ఏంటి ఈ టైంలో వచ్చారు? కార్లో వెళ్తుంటే గెస్ట్ హౌస్ కనిపించింది, మీరు గుర్తొచ్చారు, వచ్చేసా. ఒంటరి ఆడదానని చెప్పావుగా, నేను ఒంటరినే. ఒంటరి ప్లస్ ఒంటరి ఈక్వల్ టు జంటరి. నీ కండిషన్ ఏం బాలేదు, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఏంటి? మళ్ళీ 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 ఎన్నిసార్లు కలుద్దాం. ఆ. ఇదేంటి సడన్ గా మీ ఫేస్ ఎలా మారిపోయింది? ఏంటి టూ గీతలు కనిపిస్తున్నారేంటి? ఇప్పుడు తమరు బయటికి వెళ్ళలేదనుకోండి, మీ కళ్ళకి చుక్కలు కూడా కనిపిస్తాయి. లోన్లీ లేడీ అనుకుంటే బాడీ గార్డ్ కూడా ఉందా? అర్థమైంది కదా, ఇక నడవండి. ఏ ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, గీత గారు. చూడండి జగదీష్ చంద్రప్రసాద్ గారు, మీ రేంజ్ ఏంటి, ఈ కంపేంటి, మీ లెవెల్ ఏంటి, తూలుడేంటి? జమీందారీ ఫ్యామిలీకి చెందిన మీరు ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు. ఐఎమ్ హర్టు. సారీ, చూసిపోదామని వచ్చాను, తప్పుగా అనుకోకండి. మీరెంతో ఉన్నతమైన మనిషి అనుకున్నాను, ఇలా దిగజారిపోతారు అనుకోలేదు. నిజంగానే హర్ట్ చేశానా? సారీ, వెరీ వెరీ సారీ. మళ్ళీ కలుద్దాం. సచ్చినోడు, తాగుబోతు సచ్చినోడు, అర్ధరాత్రేళ్ళొచ్చి అడ్డమైన కోతలకొస్తాడా? అలాంటోని చెప్పుతో కొట్టకుండా అంత మంచిగా మాట్లాడి పంపించాల్సిన పనేంటమ్మా? కర్మ, నా కర్మే ముత్యాలు. అర్థమైంది. వాడికి మీ మీద ఆశ, మీకు డబ్బు మీద ఆశ. పిల్లికి చెలగాటం, ఎలకి ప్రాణ సంకటం అంటే ఇదే మరి. లైన్లో పెట్టానన్నారు, కాస్త జాగ్రత్త గీతమ్మా. తమ్ముడు, ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు నీకు పూర్తిగా నయమైపోయింది. నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందిరా. అక్క, ఇన్నాళ్ళు నేనేదో పోగొట్టుకున్న వాళ్ళ బతికాను, కానీ ఇప్పుడు నా వెనక మీరందరూ ఉన్నారనే ధైర్యం నాకు కొండంత బలాన్నిచ్చింది. ఇక నా గతాన్ని గురించి గాని, ఆ గతంలో ఉన్న ఏమైందిరా? ఆ సింధూజ గారు పేపర్లో ప్రకటన ఇచ్చారక్క. ప్రకటన ఏదిటివు? రే తమ్ముడు, ఏంట్రా ఇది? ఆ సింధుజ వాళ్ళు కావాలని మన పరువు తీయాలనుకుంటున్నారా? చిచి, తప్పుడు పనిచేసి మొహం చెల్లక ఇంట్లోంచి అది వెళ్ళిపోతే మా అల్లుడు రాజశేఖర్ ఇంట్లోంచి కనిపించకుండా ఎటో వెళ్ళిపోయిందని పేపర్లో ప్రకటన ఇస్తారా? అంటే అంజల్ని మనమే ఏదో చేశామనేగా?
సొసైటీలో నిన్ను దోషిగా నిలబెట్టాలనేగా. వాళ్ళు ఇలాంటి పని చేస్తారని నేను కళ్ళు కూడా ఊహించలేదక్క. చిన్నాళ్ళు నేనెంత పరువుగా బతికాను. ఈ ప్రకటన చూసిన ప్రతి వాళ్ళు రాజశేఖర్ భార్య కనిపించట్లేదని నా ముందే నవ్వుకుంటారు. నేను ఏదో చేసుంటానని కథలు కథలుగా చెప్పుకుంటారు. అర్థమైంది కదా తమ్ముడు, ఆ సింధుజికి నీ మీద ఎంత కోపం ఉందో, ఎంత ద్వేషం ఉందో. అరే, వాళ్ళ కూతురు కనిపించకుండా పోతే కావాలని నిన్నెందుకురా ఇరికించాలి? ఫలానా రాజశేఖర్ భార్య అంజలి అని లోకానికి ఎందుకురా చాటు చెప్పాలి? చెబితే తప్పేంటండి? ఏమంటున్నావు మూర్తి? చెబితే తప్పేంటి అంటున్నాను. చట్ట ప్రకారం వాళ్ళు చేసింది కరెక్టే కదా అంటున్నాను. ఒరే మూర్తి, అన్ని తెలుసుకోవడానికి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావా? ఎవరికి సపోర్ట్ చేస్తున్నాననేది కాదు, న్యాయం ఎక్కడుందనేది ముఖ్యం. మూర్తి, నీ లాయర్ బుద్ధి మా దగ్గర చూపించకు. న్యాయం అంట న్యాయం అంటే నా తమ్ముడు దానికి అన్యాయం చేశాడనేగా నువ్వనేది? నేనన్నం కాదమ్మా, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. రే మూర్తి, అంజలి నాకు అంత ద్రోహం చేసినా నేనేమైనా తనని మెడబట్టి బయటకెట్టానా? చిత్రహింసలు పెట్టానా? లేదే. తనంతట తానే మోహన్ చెల్లకి ఇంట్లోంచి వెళ్ళిపోతే అది నా తప్ప? ముమ్మాటికి తప్పే. అంజలి నీకు భార్య, ఈవిడికి ఆడపడచ్చు. కారణం ఏదైనా మీ ఇంట్లో ఉండే మనిషి తెల్లారేసరికి కనిపించకుండా ఎటో వెళ్ళిపోతే మీరేం చేశారు? మాకేం సంబంధం లేదన్నట్టు ఊరుకున్నారు. కట్టుకున్నవాడు పట్టించుకున్నంత మాత్రాన కన్న తల్లి మనసు ఆగదు కదా. అందుకే ఆ సింధుజ గారు ఆ ప్రకటన ఇచ్చుంటారు. ఇచ్చుకుంటే ఇచ్చుకొని, మా కూతురు అంజలి కనిపించలేదని ఇచ్చుకోమను. అంతేకాని రాజశేఖర్ పెళ్ళామని ఊళ్ళో అందరికీ ఎందుకు చెప్పాలి? చెప్పాలి. ఎవరి గురించైనా పేపర్లో ప్రకటన ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఎవరు, ఎవరికి చెందిన వాళ్ళు అని అడుగుతారు. అంజలి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ సింధుజ వాళ్ళకి అంజలి తన కన్న కూతురే అనే నిజం తెలీదు. అప్పుడు అంజలి కేవలం రాజశేఖర్కి భార్య మాత్రమే. ఆఫ్ కోర్స్ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అంజలి నీ తమ్ముడికి భార్యే. రే మూర్తి, ఏ క్షణంలో అయితే అంజలి తప్పుడు పని చేస్తూ నా కంట పడిందో ఆ క్షణంలోనే మా ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది. అది నువ్వనుకుంటే సరిపోదురా, ఆ మాటని కోర్టు చెప్పాలి. చట్ట ప్రకారం విడిపోయేదాకా అంజలి నీ భార్య. అలాంటి భార్య మీద ఇష్టం ఉన్నా లేకపోయినా తను కనిపించకపోతే భర్తగా నువ్వు తన కోసం వెతికే ప్రయత్నం చేయాలి. చేశావా? లేదే. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇచ్చావా? లేదే. మూర్తి ఆపరా. నేను వద్దనుకున్నాక నీచురాలు ఎడిపోతా నాకేంటి, ఏమైపోతా నాకేంటి? అలాంటి నీతి లేని దానికోసం సిగ్గు లేకుండా నా తమ్ముడు వెతకాలా? పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి తన పరువు తీసుకోవాలా? వద్దు అనుకొని మీరు సైలెంట్ గా ఉన్నారు. కావాలనుకొని వాళ్ళు పేపర్లో ప్రకటన ఇచ్చారు. హే, చాలురా, ఇక చాలు. అంజలి పేరు కూడా నా ముందు వినిపించకూడదని నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇదేరా ఒక భర్తకి ఒక తల్లికి మధ్య ఉన్న తేడా. భార్య వద్దని ఒక భర్త అనుకున్నంత తేలిగ్గా కూతురు వద్దని ఒక తల్లి అనుకోగలరా? అందుకే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కనీసం ఇలాగైనా అంజలి ఆచూకీ తెలుస్తుందేమో చూద్దాం. చిచ్చి, ఈ ప్రకటన వల్ల ఎన్ని అవమానాలు ఎదురవుతాయో, ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో. దూరంగా వెళ్ళిపోయి కూడా సాధిస్తోంది. ఏ దుర్ముహూర్తంలో పెళ్లి చేసుకున్నావురా మహాతల్లిని? మేడం, పేపర్లో ఈ ప్రకటన చూసారా? ఏం ప్రకటన? అదే మేడం, అంజలి మిస్సింగ్ కేసు గురించి చూడండి.
వాళ్ళమ్మ సింధూజ గారు పేపర్లో ప్రకటన వేయించారు మేడం. అంజలి కనిపించకుండా పోవడానికి ఆమె భర్త రాజశేఖరే కారణమని ఆయన్ని అనుమానిస్తున్నారట. రేపో మాపో పోలీసుల రాజశేఖర్ని అరెస్ట్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. గీత, నువ్వు చెప్పిందంతా ఈ ప్రకటనలో ఉందా? ఆ, లేదనుకోండి. ఇంత హాట్ న్యూస్ బయటికొచ్చాక పబ్లిక్ నోట్లో పడ్డాక పావలా అంత మ్యాటర్ ముప్పావలా అంత అవుతుంది కదా మేడం. చూడు గీత, నాకు ఇలాంటి గాసిప్స్ ని స్ప్రెడ్ చేయడం అస్సలు నచ్చదు. గాసిప్స్ కాదు మేడం, పచ్చి నిజాలు. ఏంటా నిజాలు? ఆ సింధూజ గారు అంజలి తన కూతురు కాబట్టి తెగ ఆరాటపడిపోతున్నారు. అంజలిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడని రాజశేఖర్ గారి మీద మండిపడిపోతున్నారు. అసలు నిజం ఏంటంటే ఆ అంజలి అంత పత్తిత్తేమీ కాదు. అంజలి మేడం ఉన్నప్పుడు రాజశేఖర్ గారి జీవితం ఎలా ఉండేది? పట్టిందల్లా బంగారం అనేటట్టు ఉండేది. సార్ జీవితంలోంచి మేడం వెళ్ళిపోయాకే కదా మనకి ఈ దరిద్రం పట్టింది. మొన్న జరిగిన యాక్సిడెంట్లో చచ్చి బతికాడు.